వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సీఎంగా ఉండగా ఆరోగ్యశ్రీది అంటే మనది ఎందుకు వచ్చిందండి ఆలోచన? అంటే మనకు కావాల్సిందే చదువు, తర్వాత హెల్త్ పైన మనకి హాస్పిటల్. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆలోచన? అంటే మీ ఇద్దరి మధ్య ఒక చర్చల్లో వచ్చిందా, లేకపోతే ఎలా వచ్చింది ఆ ఆలోచన? సో బేసిక్గా ఆరోగ్యశ్రీ అనేది నీకు ఇంతకుముందు చెప్పినట్టు నేను కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు బైపాస్ సర్జరీ 65,000 అయ్యేది. అదే ట్రస్ట్ హాస్పిటల్కి వస్తే 45,000 వచ్చింది. పేషెంట్కి ఎలా తగ్గించాలి అన్న ఒక బలమైన కోరికతో పెరుగుతూ ఉన్నవాడిని. ఆ టైంలో పికే అగర్వాల్ గారని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, మా అన్నకు ఫ్రెండ్. ఓకే. ఆయన్ని పిలిచి రాజశేఖర రెడ్డి గారు అడిగారంట, ఈ చాలామంది రోజు ఎర్లీ మార్నింగ్ నా ఇంటి ముందు వస్తున్నారు, ఇలా ఇది చేయాలని, నేను డాక్టర్ని, ఏం చేయాలని అంటే, అప్పుడు ఆయన మా అన్నని అడిగితే మా అన్న పికే అగర్వాల్ నా దగ్గరికి వచ్చారు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్గా ఉండి నా దగ్గరికి వస్తే ఏం చేయాలంటే చాలా చాలా ఈజీ చేయొచ్చు అని అన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు పర్సనల్గా తెలుసు. ఆమెను ఇద్దరం పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అనేది క్రియేట్ చేస్తే వారు 3 రోజులు మా హాస్పిటల్లో వాళ్ళ ఎంటైర్ మెడికల్ సిబ్బందితో కూర్చొని ఏ విధంగా చేయాలి అనేది చేసి ఒక స్కీమ్ ప్రిపేర్ చేసి చేశాం. అది ఏ విధంగా చేశామంటే, ఆయన వీళ్ళంతా నన్ను అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారును ఎంతమందికి మీరు హెల్ప్ చేయాలని ఉన్నారని అంటే, ఒక 20% బిలో పావర్టీ లైన్ ఉంది స్టాటిస్టిక్స్ ప్రకారం, వీళ్ళందరికీ నేను హెల్ప్ చేయాలి అని అన్నాను. ఆ 20% అంటే చాలా ఈజీ అని చెప్పాను. ఓకే. ఏ విధంగా అంటే, ప్రతి హాస్పిటల్లో నీకు ఎప్పుడు 100% ఫుల్గా ఉండదు. ఏ హాస్పిటల్ ఎప్పుడైనా సరే ఓకే 20-25% బెడ్స్ ఖాళీగానే ఉంటాయి. ఇలా 25% బెడ్స్ ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు అడిగే 20%ని మాకు కాస్ట్ టు కాస్ట్ చేసి ఇవ్వండి, ఒక ప్యాకేజీలు నేనే క్రియేట్ చేసి ఇస్తాను, ఆ ప్యాకేజీలు మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఇవన్నీ మేము కాస్ట్ టు కాస్ట్ చేస్తున్నప్పుడు డబ్బులు ఇమ్మీడియట్గా మాకు రావాలి, వచ్చినప్పుడే ఇది వైబిలిటీ అవుద్దని అంటే, అదే ఉంది, నేను గ్రీన్ ఛానల్ పెడతానని ఒక గ్రీన్ ఛానల్ పెట్టి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టి వాళ్ళకి ఇచ్చి ఎవ్రీ 10th డే మనీ వచ్చేటట్టు డిశ్చార్జ్ అవ్వగానే చేశారు. ఓకే. ఆ ప్యాకేజీలు చేయబట్టి చాలామంది హ్యాపీగా పెట్టారు. అప్పుడు 4 జబ్బులకే కావాలన్నారు ఆయన. బ్రెయిన్ సర్జరీ, హార్ట్ సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, ఆంకాలజీ, ఓకే, క్యాన్సర్కి. వీటికనంటే నువ్వు చెప్పేది చాలా బాగుంది, అసలు ఇది ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అని అన్నారు. అలా అయితే ఒక ట్రయల్గా ఒక 2-3 జిల్లాల్లో పెట్టండి చూద్దాం. అప్పుడు 3 డిస్ట్రిక్ట్స్ ఏదైతే పూర్ డిస్ట్రిక్ట్స్ అని శ్రీకాకుళం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ వీటిని ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ డే మీటింగ్ కూడా నేనే వెళ్ళాను. ఆ స్టేజ్ మీద ఉండి ఎన్ని చెప్పినప్పుడు ఆడ చాలామంది పేషెంట్లు ఉంటే అప్పుడు ముందే ఒక బస్సు పెట్టి ఆ బస్సుని తీసుకొని వచ్చి మా హాస్పిటల్లోనే పెట్టి ఆ రోజు ఇవన్నీ చెప్తే ఎవరు ముందుకు రాల, ఏ హాస్పిటల్ వాళ్ళు. వచ్చిన తర్వాత బస్సులో ఉన్న వాళ్ళందరినీ ట్రీట్ చేసి ఇంటికి పంపించిన తర్వాత ఫస్ట్ చెక్ మనకి ఇచ్చిన తర్వాత అప్పుడు అందరికీ ఇది చాలా బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చేయటం మొదలెట్టారు. అంటే ట్రయల్స్ కూడా మన మీదే జరిగినాయి. సో అన్నీ అయిన తర్వాత అప్పుడు ఇంకా ఇది బాగా ఉందన్న తర్వాత చాలామంది వచ్చి ఓన్లీ 4 డిసీజెస్కి ఎందుకు పెట్టాలి అని ఇంప్రూవ్ చేయమని అందరికీ ఎంకరేజ్ చేశారు. ఆ 20% అంతా ఇప్పుడు 90% బిలో పావర్టీ లైన్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే అసలు రియల్గా ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళు కొంచెం దూరంగా అయిపోయారు. కరెక్ట్. ఆ రోజు ప్రతి ఒక్కరు బిలో పావర్టీ లైన్ వాళ్ళే వచ్చారు. ఇప్పుడు సినారియో డిఫరెంట్ మారిపోయింది. సో ఆ విధంగా ఆరోగ్యశ్రీ అనేది వచ్చింది. అది మన డే 1 నుంచి మనం ఏదో ఒకటి చేయాలి, పేషెంట్కి హెల్ప్ చేయాలి, ప్రొఫెషన్లో వచ్చిందే అది కారణం. ఆ వచ్చిన తర్వాత ప్రొఫెషన్ నుంచి మర్చిపోకూడదు. సో అందుకని కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ఎలా తగ్గించాలా, అదే తగ్గించినప్పుడు మనం ఏ విధంగా మనం దీన్ని ఇంకా తగ్గించి బిలో పావర్టీ లైన్ చేయాలి, అక్కడి నుంచే మనం ఈ 3 టైర్ సిస్టమ్ అనేది పెట్టాం. కదా డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఆ రోజు అనుకున్నారో ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఇప్పుడు పేర్లు మారినాయి, కానీ ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్కి ఒక పెద్ద గుదిబండలాగా అయిపోయింది, బిల్లులు చెల్లించలేని పరిస్థితి వస్తుంది, చాలా వరకు హాస్పిటల్స్కి కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోతున్నాయి. అది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎంటైర్ ఇండియాలో అదే స్కీమ్ ఉంది. ఆయుష్మాన్ భారత్ ఇంక్లూడింగ్ అమెరికాలో వచ్చింది ఒబామా కేర్. అది
చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. Hmm. నేను 2-3 సార్లు గవర్నమెంట్లకు కూడా సజెషన్ ఇచ్చాను. పేషెంట్లు అనేవాళ్ళు, పబ్లిక్ అనేవాళ్ళు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళని మనమే చెడిపేస్తున్నాం. Hmm. ఎవరైనా ఫ్రీగా ఇస్తానంటే తీసుకోరా. అంతే కదండి. నేను దాన్ని కొంచెం ఒక పద్ధతిలో కూడా ఇంకొక రకంగా చెప్పాను. 2 రకాల స్కీమ్. ఒకటేంటంటే ఒక లెవెల్ వరకు నువ్వు ఇన్సూరెన్స్ పే చేయి గవర్నమెంట్. ఓకే. సపోజ్ 1 lakh 2 lakhs వరకు ప్రతి ఒక్కరికి ఎదురు ఇన్సూరెన్స్ చేయి, లేదు ఇదే పద్ధతిలో నువ్వు చేయి. Hmm. దానికన్నా ఎక్కువ కావాలి, నేను పోయి కార్పొరేట్ హాస్పిటల్లోనే చేయించుకోవాలనుకున్న వాళ్ళని వాళ్ళని కూడా ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పి. Hmm. అప్పుడు ఆ 2 ఇన్సూరెన్సులు తీసుకుంటే గవర్నమెంట్ మీద ఈ బర్డన్ తగ్గిపోద్ది. ఓకే. Hmm. ఇప్పుడు ఏంటి 95% ఆఫ్ ద పీపుల్కి అందరికీ హెల్త్ వీళ్ళే ఇస్తున్నారు. అవును, ఇస్తున్నారు. రేపు ఒక లిమిట్ చేయి. Hmm. నువ్వు 1 lakh వరకే ఇళ్ళు, Hmm. దాన్ని దాటి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకో. Hmm. ఇదంతా కూడా జనరల్ వార్డుకి. నువ్వు సింగిల్ రూమ్ కావాలి, నీకు స్పెషల్ రూమ్ కావాలంటే నువ్వు ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ నువ్వు పే చేసుకో. ఓకే. అలా స్లోగా బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే గవర్నమెంట్ మీద బర్డన్ పడకుండా పోతుంది. మరీ అసలు ఇది కూడా లేదు అనుకున్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అక్కడ Hmm. ఉంది, ఎలాగో ట్రీట్మెంట్ మంచిగానే చేస్తారు వాళ్ళు. చేస్తున్నారు, ఇదంతా కానీ ఆక్యుపెన్సీ లేదు. దానిపైన ఎందుకు ఆ విశ్వసనీయత కనిపించడం లేదు? విశ్వసనీయత కాదు. ఇక్కడ ఫ్రీగా వస్తున్నప్పుడు నీకు ఆరోగ్యశ్రీలో నేను డబ్బులు కట్టడంలే, అవును. నేను 5 star హోటల్లో ఉంటున్నా. Hmm. అదే అక్కడికి పోయినా నేను డబ్బులు కట్టనక్కర్లే. అలాంటప్పుడు నేను ఎందుకు పోవాలి అక్కడికి? అవును. ఈ డిఫరెన్షియల్ థింగ్ అనేది మనం ఎప్పుడైతే పట్టుకొని వస్తే రియల్గా పూర్గా ఉన్న వాళ్ళంతా కూడా ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా కొంచెం బెటర్ ఉన్న వాళ్ళు వచ్చి చిన్న చిన్న జబ్బులకన్నీ కార్పొరేట్ హాస్పిటల్కి వస్తారు. Hmm. ఎఫర్డబుల్ చేయగలిగిన వాళ్ళు అందరూ Hmm. ఈ గవర్నమెంట్ ఇచ్చే బేసిక్ దానికన్నా Hmm. నాకు ఎక్కువ కావాలి, నేను సింగిల్ రూమ్లో తీసుకోవాలి, ట్విన్ షేరింగ్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. ఓకే. పర్సనల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే అప్పుడు గవర్నమెంట్ మీద బర్డన్ చాలా తగ్గిపోద్ది. For more videos like this, subscribe Big TV channel.